వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఫోర్జరీ పాస్పోర్ట్లు లేదా వీసాలతో భారత్లో అక్రమంగా నివాసం ఉండే విదేశీయులకు కఠిన శిక్షలు విధించే అక్రమ వలసల చట్టం 2025 సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించగా ఏప్రిల్ 4న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. ఇది 4 పాత చట్టాల స్థానంలో వచ్చింది. అవేంటంటే పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 లోని ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ బ్యూరోను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యత కోసం ఇమిగ్రేషన్ కమిషనర్ నియమిస్తుంది. వీసా జారీ, విదేశీయుల ప్రవేశం, నిష్క్రమణలపై నియంత్రణ అధికారాన్ని కమిషనర్ కు అప్పగిస్తోంది. భారతీయ భద్రతకు ముప్పుగా భావిస్తే వీసాలు తిరస్కరించే బాధ్యత ఇమిగ్రేషన్ అధికారులకు ఉంటుంది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చిన ఫేక్ పాస్పోర్ట్ వీసా ఉపయోగిస్తే 7 ఏళ్ల వరకు జైలు, 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీసా రూల్స్ బ్రేక్ చేస్తే 3 ఏళ్ల జైలు, అలాగే 3 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. ఇండియాలోకి వచ్చే విదేశీయుల కదలికలను కూడా నియంత్రించవచ్చు. వారిని ట్రాక్ చేయడానికి డిజిటల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారు. భారతదేశానికి వచ్చిన విదేశీయులు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తప్పకుండా రిజిస్టర్ చేయాలి. హోటల్స్, యూనివర్సిటీలు, హాస్పిటల్స్ వంటి సంస్థలు విదేశీయుల వివరాలు అంటే అడ్రస్, స్టే పీరియడ్ కూడా రిపోర్ట్ చేయాలి. ఏవైనా మార్పులు ఉంటే కూడా వెంటనే తెలియజేయాలి. ఎయిర్లైన్స్, షిప్స్ ప్యాసింజర్లు అలాగే క్రూ వివరాలు ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా ఇవ్వాలి. డెనైడ్ ఎంట్రీ విదేశీయులకు తిరిగి తీసుకెళ్లాలి, లేకపోతే 50,000 వరకు జరిమానా విధిస్తారు. ఇది ఫ్రెండ్స్ అక్రమ వలసల చట్టం 2025లో ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.